ఓం శ్రీ గురుభ్యో నమః. 16 అక్టోబర్ 2023. ఈ రోజు లక్ష్మి గారు మనకి జిడ్డు కృష్ణమూర్తి గారి కమెంట్రీస్ ఆన్ లివింగ్ అనే పుస్తకంలోని 22వ అధ్యాయం ద మైండ్ అండ్ ద నోన్ విషయం మీద చదివి వివరిస్తారు. నిత్యం జరుగుతున్నట్టుగానే ఆ ప్రతిదీ రిపీట్ అవుతోంది. ఓన్లీ వాటర్ ట్యాప్, విలేజ్ లో ఒకే ఒక వాటర్ ట్యాప్ ఉంది. ఆ వాటర్ ఏమో అందులోనికి నెమ్మదిగా వస్తోంది. ఎంతో మంది స్త్రీలు అక్కడ వెయిట్ చేస్తున్నారు ఆ వాటర్ కోసం, వాళ్ళ టర్న్ ఎప్పుడు వస్తుందా అని. అందులో ముగ్గురు చాలా నాయిసీగా ఉన్నారు. అంటే గట్టిగా దెబ్బలాడుకుంటున్నారు. వాళ్ళు ఏంటంటే సంపూర్ణంగా అందులో నిమగ్నం అయిపోయారు. వాళ్ళ కోపంలో ఏమాత్రం అటెన్షన్ కూడా ఇంకెవరి మీద పెట్టట్లేదు. ఎవరు కూడా వాళ్ళ మీద కూడా అటెన్షన్ పెట్టట్లేదు. అది వాళ్ళకి ఒక రోజు జరిగే కర్మకాండలాగా అయిపోయింది. అన్ని రకాలైన కర్మకాండలాగా ఇది కూడా ప్రేరేపణ ఇస్తోంది. ఈ స్త్రీలు అన్నమాట ఈ రకమైన ప్రేరేపణని ఎంజాయ్ చేస్తున్నారు. ఒక ముసలి ఆవిడ ఒక యంగ్ అంటే చిన్న వాళ్ళు సహాయం చేస్తే పెద్ద బ్రైట్ గా పాలిష్డ్ గా ఉన్నటువంటి ఇత్తడి బిందెని ఎత్తుకున్నారు ఆవిడ తలపైన. ఆవిడకేమో ఒక చిన్న ప్యాడ్ ఉంది దాని మీద, అంటే బట్టతో చేసింది. దాని మీద ఆవిడ అదే బిందె పెట్టుకున్నారు ఆ పాట యొక్క వెయిట్ అంతా భరించడానికి. ఒక లైట్ గా ఒక చేత్తో పట్టుకున్నారు. ఆవిడ యొక్క నడక చాలా సూపర్బ్ గా ఉంది. ఆవిడకేమో గొప్ప డిగ్నిటీ ఉంది. ఒక చిన్న పిల్ల క్వైట్ గా అక్కడికి వచ్చింది. ఆమె పాటని, ఆ చిన్నపిల్ల పాటనేమో ఆ ట్యాప్ కింద పెట్టింది. ఏమీ చెప్పకుండా, ఒక పదమైనా చెప్పకుండా ఆ పిల్ల వెళ్ళిపోతుంది అది పట్టుకుని. ఇతర స్త్రీలు అక్కడికి వచ్చి వెళ్ళిపోయారు. కానీ ఆ క్వారల్ మాత్రం అలాగే అక్కడ ఉన్నటువంటి ఆ దెబ్బలాట ఇంకా కంటిన్యూ అవుతోంది. అది ఎలా కనిపిస్తుంది అంటే ఇట్ సీమ్డ్, అంటే అది ఇంకా వితౌట్ యాజ్ దో నథింగ్ హ్యాడ్ హ్యాపెన్. వన్ అదర్ విమెన్ ఆ క్వారల్ ఇంకా కంటిన్యూ అవుతోంది. ఇంకా ఎలా కనిపిస్తోంది అంటే ఇట్ వుడ్ నెవర్ ఎండ్, అది ఎప్పటికీ అంతం అవ్వదని. సడన్ గా ఆ ముగ్గురు ఆపేశారు. వాళ్ళు తెచ్చుకున్న బిందెలో అవి నింపేసుకున్నారు నీళ్లతో. ఏమీ అవ్వనట్టుగా వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పటికి సూర్యుడేమో చాలా గట్టిగా, అంటే తీక్షణం అవుతున్నాడు. ఆ పొగ కూడా పైకి వస్తోంది అక్కడ ఉన్నటువంటి ఆ రూఫ్స్ లోంచి విలేజ్ లో. ఆ రోజు ఫస్ట్ మీల్ అన్నమాట, అంటే మొదటి తినవలసింది వాళ్ళు వండుతున్నారు. ఎంత సడన్ గా పీస్ఫుల్ గా అయిపోయిందో. ఎక్సెప్ట్ ఫర్ ద క్రోస్, అక్కడ ఉన్నటువంటి కాకులు మాత్రమే అరుస్తున్నాయి, మిగతా అన్ని కూడా ప్రశాంతంగా అయిపోయింది. అండ్ ద వోసిఫెరస్ quarrel was over. Once the vociferous quarrel was over, one could hear ద రోర్ ఆఫ్ ద సీ. అంటే అంత పెద్ద ఆ దెబ్బలాట అయిపోయిన తర్వాత అప్పుడు సముద్రం యొక్క సౌండ్ వినబడుతుంది. ఆ ఇళ్ల కావలున్న సముద్రం, ఆ గార్డెన్స్ కి, ఇళ్లకి, పామ్ గ్రోవ్స్ కి ఆవలున్న సముద్రం యొక్క అంటే సౌండ్ ఇప్పుడు వినబడుతుంది అనమాట. మనమేమో మెషిన్స్ లాగా మనకు ఉన్నటువంటి ఎంతో అలసటతో ఉన్న డైలీ రొటీన్ ని చేస్తూ ఉంటాం, అంటే అంటే అలాగా మనం నిర్వహిస్తూ ఉంటాం. ఎంత ఆతురతగా మనసు ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, ఒక రకమైన ఉనికిని యాక్సెప్ట్ చేసేస్తుందో, ఎంత ఇట్ క్లింగ్స్ టు ఇట్, దానికి ఎంత గట్టిగా అది పట్టుకుంటుందో. ఒక యాజ్ బై ఏ డ్రివెన్ నెయిల్ ద మైండ్ ఈజ్ హెల్డ్ టుగెదర్. అంటే ఒక నెయిల్ అంటే ఒక మేకు, అందులోంచి అంటే డ్రివెన్ నెయిల్ గుచ్చినట్టుగా మనస్సు మాత్రం బై ఐడియా అండ్ అరౌండ్ ద ఐడియా ఇట్ లివ్స్ అండ్ హ్యాస్ ఇట్స్ బీయింగ్. అంటే ఆ ఐడియా చుట్టూరా తిరుగుతూ ఉంటుందన్నమాట. అదే దాని ఉనికి అన్నట్టుగా మైండ్ ఇప్పుడు కూడా
అది ఫ్రీగా కానీ ప్లయబుల్గా అంటే వంగేటట్టుగాను ఉండదు. ఎందుకంటే అది ఎప్పుడు కూడా యాంకర్డ్ అంటే గట్టిగా పాతుకుపోయే ఉంటుంది. అది లోపల లోపలే పరిధిలోనే తిరుగుతూ ఉంటుంది, సంకుచితంగాను విశాలంగాను. దాని సెంటర్లోనే అది తిరుగుతుంది. దాని సెంటర్ నుంచి దానికేమో బయటికి వచ్చే ధైర్యం లేదు. అలా అది వస్తే దాని యొక్క భయం దానికి పోతుంది. ఫియర్ అన్నది, భయం అన్నది అన్నోన్, తెలియంది. కానీ ఆ తెలిసిన దాని యొక్క నష్టం అన్నమాట. అంటే ఈ భయం అన్నది అన్నోన్ ఏం కాదు, నాట్ ఆఫ్ ద అన్నోన్. తెలియని దానికోసం ఏం మనకు భయం లేదు. అయితే తెలుసున్నది పోతుందేమో అన్న భయం. అంటే ఏంటి, ఇప్పుడు మనకి తెలిసినవి ఏంటి, మన వస్తువులు, మన ఆస్తులు, మన వాళ్ళు, ఇదే మనకు తెలుసు. అవి పోతాయేమో భయం, కానీ తెలియని వాటి కోసం మనకి భయం ఉండదు కదా. అది చెప్తున్నారు అనమాట. అరౌండ్ ద ఐడియా ఇట్ లివ్స్. అన్నోన్ డస్ నాట్ నో ఇన్సైట్ ఫియర్. అన్నోన్ అనేది ఎప్పుడు మనకు భయాన్ని ఇవ్వదు. ఎందుకంటే ఈ తెలుసున్న దాని మీద ఉన్న డిపెండెన్సీ వల్లే మనకి భయం. ఫియర్ ఎప్పుడు కూడా కోరికతోటే ఉంటుంది. ఎక్కువ కావాలో తక్కువ కావాలన్న కోరిక వల్లే. మైండ్ ఏమో ఎప్పుడు కూడా నిరంతరాయంగా ఎన్నో రకాలైన అల్లుతూ ఉంటుంది పద్ధతులు అవి. అది సమయం బట్టి, సమయం కూడా అంటే మేకర్ ఆఫ్ టైం, టైం యొక్క మేకర్ అది. అండ్ అంటే సమయం కూడా మనసుతో సంబంధమే. ఈ టైంతో అక్కడ భయం ఉన్నది, ఆశ అన్నది ఉంటుంది, మృత్యు అన్నది ఉంటుంది. ఆశ మన్ని మృత్యువుకి దారితీస్తుంది. ఆయన ఏం చెప్పాడంటే, ఆయన ఒక విప్లవాత్మకమైన వ్యక్తిని. ఆయనకి ప్రతి సాంఘికమైనటువంటి నిర్మాణాన్ని నేను బ్రేక్ చేసేద్దాం అన్నిటి నేను ఆయన అని ఉద్దేశం ఉంది. ఆయన చాలా ఆతురతతో పనిచేస్తున్నాడు ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ అంటే వామాచారంతో ఫర్ ద ప్రొలిటేరియన్ రివల్యూషన్. ప్రొలిటేరియన్ అంటే చూడాలి. ఉన్నావా వసంతలత? ఉన్నాను లక్ష్మి, చూస్తాను. ఏ ఏ ఏ వర్డ్? ప్రొలిటేరియన్, పిఆర్ఓ. చూస్తాను. వర్కింగ్ క్లాస్ అంటే ప్రాలిటేరియట్ అంటే వర్కింగ్ క్లాస్ పీపుల్. ఇది వర్కింగ్ క్లాస్ పీపుల్ అంటే కష్టపడి సంపాదించే ప్రాలిటేరియట్ అంటే వర్కింగ్ క్లాస్ పీపుల్, అండ్ ప్రాలిటేరియన్ అంటే అందులో రిలేటింగ్ టు కన్సర్నింగ్. ఆయన ఏమంటాడంటే అలాంటి వాళ్ళ కోసం విప్లవం తెస్తున్నాడు. ఫర్ ద ప్రాలిటేరియన్ అంటే కష్టపడి పనిచేసే వాళ్ళ కోసం. అండ్ దట్ టు హ్యాడ్ ఫెయిల్, అది కూడా ఆయన ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు ఏం జరిగిందో ఈ దేశంలో చూడండి. వేర్ దట్ రివల్యూషన్ వాజ్ సో గ్లోరియస్లీ అకాంప్లిష్డ్. అంత అద్భుతంగా, అంత వైభవంగా ఉంది ఆ రివల్యూషన్ అన్నది. అలాంటి దగ్గర ఇక్కడ ఏం జరిగింది? డిక్టేటర్షిప్ విత్ ఇట్స్ పోలీస్ అండ్ ఇట్స్ ఆర్మీ. అంటే ఇంకా డిక్టేటర్షిప్ పోలీసు అంటే సైనికులు హ్యాడ్ ఇన్ఎవిటబుల్లీ బ్రెడ్ నౌ న్యూ క్లాస్ డిస్టింక్షన్స్. వాళ్ళు ఇప్పుడేమో కొత్త రకమైనటువంటి వర్గాన్ని వేరేగా తెచ్చారు. అండ్ ఆల్ విత్ ఇన్ ఎ ఫ్యూ ఇయర్స్, కొన్నాళ్లలోనే జరిగిపోయింది. ఒకప్పుడు ఏదైతే వైభవోపేతమైనదో కమ్ టు నథింగ్, ఇప్పుడు ఏం లేకుండా అయిపోయింది.
ఆయనకేమో లోతైనటువంటి విశాలమైనటువంటి విప్లవం ఆల్ ఓవర్ అగైన్ అంతటా మొదలు పెట్టాలని ఉంది. టేకింగ్ కేర్ టు అవాయిడ్ ఆల్ ద పిట్ ఫాల్స్, ఇంతకు ముందు ఏ ఏ లోటులు ఉన్నాయో అన్ని వదిలేసి, ఆఫ్ ద ఫార్మర్ రెవల్యూషన్, ఇంతకు ముందు రెవల్యూషన్ లో ఆయనకి ఏమేమైతే పిట్ ఫాల్స్ అంటే లోటులు, అవన్నిటిని నింపుకుని ఇప్పుడు చేయాలని ఉంది. రివల్యూషన్ అంటే మీ అర్థం ఏమిటి? ఒక కంప్లీట్ సంపూర్ణమైన మార్పు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి సాంఘికమైన నిర్మాణంలో అంటే బ్లడ్ షెడ్ అవ్వచ్చు లేకపోవచ్చు, అది ఒక రకమైనటువంటి క్లియర్ కట్ ప్లాన్. అంటే ఆ విప్లవంలోనేమో ఎంతో మంది చనిపోవచ్చు చనిపోకపోవచ్చు, కానీ ఒక సంపూర్ణమైనటువంటి సాంఘికమైన స్ట్రక్చర్ అన్నమాట, మార్పు రావాలి ప్రెసెంట్ లో. అది ఎంతో ఎఫెక్టివ్ గాను బాగా ఆలోచనాత్మకంగా ప్రతి చిన్న విషయంలోని ఆర్గనైజర్ గాను చాలా జాగ్రత్తతోటి అది ఎగ్జిక్యూట్ అవ్వాలి, అంటే దాన్ని మనం ఆచరణలోకి తీసుకురావాలి. అలాంటి ఒక విప్లవం ఒక్కటే ఆశ. దేర్ ఇస్ నో అదర్ వే అవుట్ ది క్యావస్. ఇప్పుడున్న ఈ సంక్షోభం నుంచి బయటపడడానికి అది ఒక్క విప్లవం తప్ప మరొక హోపే లేదు. అయితే మీకు అదే రిజల్ట్ మళ్ళీ ఇంతకు ముందు రాలేదా? కంపల్షన్ అండ్ ఇట్స్ ఆఫీసర్స్, కంపల్షన్ ఆఫీసర్స్ అంటే అలా మీకు ఓంట్ యు హ్యావ్ ద సేమ్ రిజల్ట్స్? ఆ ఫలితాలు మీకు మళ్ళీ రాలేదా? ఇట్ మే ఎట్ ఫస్ట్ రిజల్ట్ ఇన్ దట్, మొట్టమొదటిసారిగా అది వస్తుంది, కానీ మేమేమోని దాన్ని అంతటిని బ్రేక్ చేసేస్తాం. అప్పుడు ఎప్పుడు కూడా ఒక సెపరేట్ గాను యునైటెడ్ గా ఉన్న గ్రూప్ గవర్నమెంట్ కావాలా టు వాచ్ ఓవర్ అండ్ గైడ్ చేయడానికి, దాన్ని గమనించడానికి తయారవుతుంది. మీకు ఒక రెవల్యూషన్ మీ పద్ధతి ప్రకారం రావాలని మీరు కోరుతున్నారు. మీ హోప్ కూడా రేపటి మీద ఉంది. దానికి మీరు ఆ రేపటి కోసం మీరు అంతా త్యాగం చేస్తున్నారు, మిమ్మల్ని ఇతరుల్ని కూడా. అక్కడ మౌలికమైనటువంటి విప్లవం ఉంటుందా? ఇఫ్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఐడియా మీద బేస్ అయినప్పుడు మౌలికమైన విప్లవం ఉంటుందా? ఐడియాస్ అనేవి తప్పనిసరిగా ఇంకా ఐడియాస్ ని తెచ్చి పెడతాయి. ఇంకా ఏంటి? నిగ్రహాన్ని అణిచేయడాన్ని అంటే అవి తెచ్చి పెడతాయి. నమ్మకం అన్నది ఎప్పుడు కూడా వ్యతిరేకతని ఇస్తుంది. ఒక నమ్మకం ఎన్నో నమ్మకాలను ఇస్తూ ఉంటుంది. అందుకని అక్కడ అంటే ద్వేషము సంఘర్షణ ఉంటాయి. యూనిఫామిటీ అంటే విశ్వాసం ఒకటిగా ఉండడం అన్నది అదేమి శాంతి కాదు, అందరికీ ఒకే విశ్వాసం ఉండడం. ఐడియా లేక ఉద్దేశ్యం అన్నది తప్పనిసరిగా అది వ్యతిరేకతను తెచ్చిపెడుతుంది. ఎవరైతే పవర్ఫుల్ గా ఉన్నారో వాళ్ళు ఎప్పుడు కూడా దాన్ని అణిచేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. ఒక విప్లవం, ఒక ఐడియా మీద ఆధారపడిన విప్లవం, అది ఎప్పుడు కూడా కౌంటర్ రివల్యూషన్ తెస్తుంది, అంటే దానికి వ్యతిరేకమైన విప్లవాన్ని తెస్తుంది. ఈ విధంగా ఈ విప్లవాత్మకమైనది రెవల్యూషనరీ అంటే స్పెండ్స్ ఈజ్ లైఫ్, అంటే ఈ విప్లవాని కోసం వాళ్ళ జీవితము వాళ్ళు స్పెండ్ చేసేస్తారు. లైటింగ్ అదర్ రివల్యూషనరీస్, ఇలాగ ఒక విప్లవకారుడు ఇతర విప్లవకారులని ప్రేరేపిస్తూ ఉంటారు. అందుకని ద బెటర్ ఆర్గనైజ్డ్ లిక్విడేటింగ్ ద వీకర్, ఏదైతే చాలా బాగుందో అది బలహీనంగా ఉన్నదాన్ని అది విలీనం చేసేస్తుంది. మీరేమోని రిపీటెడ్ గా ఒకే పద్ధతిని చెప్తున్నారు. వుడ్ ఇట్ బి పాసిబుల్ టు టాక్ ఓవర్ ద డీపర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ రివల్యూషన్? ఇప్పుడు మనం కొంచెం లోతుగా ఈ విప్లవం యొక్క ప్రాముఖ్యతని మాట్లాడుకోవడం సంభవమేనా అని అడిగారు. ఇట్ వుడ్ లీవ్ లిటిల్ వాల్యూ అన్లెస్ ఇట్ లెడ్ టు ఏ డెఫినిట్ ఎండ్. అంటే దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి అంతు, అంటే ఇక్కడ ఫలితం వస్తేనే గాని దానికి ఏం వాల్యూ లేదు. ఒక కొత్త సొసైటీ అన్నది తయారవ్వాలి. అందుకని విప్లవం ఒక ప్లాన్ ప్రకారం పద్ధతి, అదే ఒక విప్లవం ఒక్కటే మార్గం అది పొందాలంటే. నా యొక్క ఉద్దేశాలు మార్చుకుంటానని నేను అనుకోను, కానీ లెట్ us see వాట్ యు హ్యావ్ టు సే, మీరేం చెప్తారో చూస్తాం. మీరేం చెప్తున్నారంటే బహుశా బుద్ధుడు చెప్పినట్టుగా, క్రీస్తు చెప్పినట్టుగా, ఇతర మత గురువులు చెప్పినట్టుగా
అండ్ వేర్ హ్యాస్ ఇట్ గాటస్, అది అక్కడ అది మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళింది. 2000 సంవత్సరాలు ఇంకా ఎక్కువ ప్రీచింగ్ అబౌట్ బీయింగ్ గుడ్, మంచిగా ఉండమని వాళ్ళు బోధలు చేసాక, అండ్ లుక్ ఎట్ ద మెస్ ద క్యాపిటలిస్ట్ హ్యావ్ మేడ్, అన్ని బోధలు అయిన తర్వాత ఈ క్యాపిటలిస్టులు ఎలాంటి గందరగోళం చేశారో చూశారు కదా. అప్పుడు ఏ సొసైటీ బేస్డ్ ఆన్ ఐడియా మీద ఆధారపడినటువంటి ఒక సొసైటీ ఒక పర్టికులర్ పద్ధతి ప్రకారం షేప్ అయినటువంటిది ఎప్పుడు కూడా అది హింసను తీసుకొస్తుంది. అది ఎప్పుడు కూడా కాన్స్టెంట్ అంటే అది డిసింటిగ్రేషన్ అంటే వినాశనానికే దారితీస్తుంది. ఒక పద్ధతి ప్రకారం ఐడియా ప్రకారం చేసిన సొసైటీ ఎప్పుడు కూడా అది దాని ఫ్రేమ్వర్క్ లోనే అది తయారు చేసుకున్న నమ్మకాలతో పనిచేస్తుంది. ఈ సొసైటీ కానీ గ్రూప్ కానీ అది ఎప్పుడు కూడా అవి విప్లవాత్మకమైనటువంటి స్టేట్ లో కెన్ నెవర్ బీ ఇన్ ఏ స్టేట్ ఆఫ్ రివల్యూషన్ ఉండవు. వ్యక్తి మాత్రమే ఉంటాడు, కానీ ఆయనకి విప్లవకారులు అన్నవి అకార్డింగ్ టు ఏ ప్లాన్ ప్రకారం ఉంటే ఏ వెల్ అథెంటికేటెడ్ కన్క్లూషన్, వాళ్ళకి ఒక రకమైనటువంటి ఫలితం గట్టిగా వాళ్ళకు ఉన్నది అంటే he is merely conforming to a self projected ideal or hope. అంటే అర్థం ఏంటి, ఆయన తనలోంచి ప్రొజెక్ట్ చేసుకున్న ఐడియల్ కి హోప్ కి ఆయన పరిమితం అయిపోయింది. తను తన కండిషన్డ్ రెస్పాన్సెస్ నే తనతో పట్టుకుని అంటే మోస్తున్నాడు. అవి కొంచెం మార్పు చెంది, బట్ అవి కూడా అన్నిట్లాగే పరిమితమైనవి. ఒక పరిమితమైన విప్లవం అన్నది అది విప్లవం కానే కాదు. ఎలా అయితే సంస్కరణం అది కూడా రెట్రోగ్రెషన్ అంటే వెనక్కి దారితీస్తుంది. ఒక రివల్యూషన్ అన్నది ఒక డిడక్షన్ అంటే ఏదైనా తీసేయడం వల్ల కానీ ఏదైనా ఫలితాల కోసం కానీ చేసింది అది, బట్ ఎ మోడిఫైడ్ కంటిన్యూటీ ఆఫ్ ద ఓల్డ్ ప్యాటర్న్. అంటే దాని అర్థం ఏంటంటే ఇంతకు ముందున్న దాన్నే మార్పు చెంది కంటిన్యూ చేస్తున్నాం. ఒక మౌలికమైనటువంటి శాశ్వతమైనటువంటి విప్లవం మనస్సుని ఐడియాని వీ మస్ట్ అండర్స్టాండ్ ద మైండ్ ఐడియా. అలాంటి విప్లవం కోసం మన మనస్సుని మన ఐడియాస్ని మనం అవగాహన చేసుకోవాలి. మీ ఉద్దేశంలో ఐడియా అంటే ఏంటి? డు యూ మీన్ నాలెడ్జ్, జ్ఞానమా? ఐడియా అన్నది మనస్సు ప్రొజెక్ట్ చేస్తోంది. ఐడియా అనేది అనుభవంలోంచి వస్తుంది. ఈ అనుభవం అన్నది జ్ఞానమే. అనుభవం ఎప్పుడు కూడా అన్కాన్షియస్ గా కానీ కాన్షియస్ గా ఉన్న స్థితిలోంచి ఇంటర్ప్రిట్ అవుతుంది. మనస్సు అంటే వివరిస్తుంది. ఈ మనస్సు అన్నదే అనుభవం, మనస్సే ఐడియా. మైండ్ అన్నది ఆలోచన యొక్క లక్షణానికి మైండ్కి తేడా లేదు. జ్ఞానానికి పోగు చేసుకున్నటువంటి జ్ఞానానికి ఇదంతా కూడా పోగు చేసుకోవడం, ఇదంతా కూడా మనస్సు యొక్క జ్ఞానము పోగు చేసుకోవడం మనస్సు యొక్క పద్ధతి. మనస్సు అన్నదే అనుభవం. ఈ జ్ఞాపకం ఐడియా అదంతా ఈ టోటల్ ప్రాసెస్ అన్నమాట, రెస్పాన్స్. ఇది మనం అవగాహన చేసుకునే మనస్సు యొక్క పనిచేసే విధానాన్ని అవగాహన చేసుకునే వరకు అక్కడ మనకి మౌలికమైన మార్పు అన్నది సంభవం కాదు మనిషిలో, ఆయన యొక్క సంబంధాలలో కూడా. విచ్ కాన్స్టిట్యూట్ సొసైటీ, మనిషి యొక్క సంబంధాలనే సొసైటీగా తయారవుతోంది. మీరు మైండ్ అన్నది జ్ఞానం రియల్ ఎనిమీ ఆఫ్ రివల్యూషన్ కేమో అదే. ఆర్ యూ సజెస్టింగ్, మీరు అంటున్నారా ఈ మనస్సు జ్ఞానం అన్నది అది ఈ రివల్యూషన్కి ఒక శత్రువు అని, అండ్ మనస్సు అన్నది కొత్త ప్లాన్ ఇవ్వలేదని, న్యూ స్టేట్ రాజ్యాన్ని అంటే మనకి ఇవ్వలేదని మీరు అనుకుంటున్నారా? మీరు అలా అనుకుంటే, ఎందుకంటే మైండ్ ఎప్పుడు కూడా గతంతో లింక్ అయి ఉంది. ఇట్ కెన్ నెవర్ కాంప్రహెండ్ ద న్యూ. అది ఎప్పుడు కొత్త దాన్ని అవగాహన చేసుకోలేదు. అండ్ దట్ వెదర్ ఇట్ మే ప్లాన్ ఆర్ క్రియేట్ ఈస్ ద అవుట్కమ్ ఆఫ్ ద ఓల్డ్. అది ఏదైనా ప్లాన్ చేసినా ఏదైనా సృష్టించినా అది పాత దాంట్లోంచి వస్తుంది. అలాంటప్పుడు హౌ కెన్ దేర్ ఎవర్ బి ఎనీ చేంజ్ ఎట్ ఆల్? అది పాత దాంట్లో వచ్చినప్పుడు మార్పు ఎలా రాగలదండి అని అడిగేది.
ఒక్కసారి ఇదంతా లెటర్స్ సి మనం చూద్దాం. మనస్సు అనేది ఒక ప్యాటర్న్ పద్ధతి, ఒక మనం పెట్టుకున్న ఒక ప్యాటర్న్ ప్రకారం ఉంది. దాని యొక్క ఉనికి అన్నది ఆ ఫ్రేమ్ అనమాట. అది దాంట్లోనే ఆ ఫ్రేమ్ లోనే అది పనిచేస్తుంది, కదులుతూ ఉంటుంది. ఈ ప్యాటర్న్ అనేది గతానికి చెందింది లేదా భవిష్యత్తుకి. అదేమో నిస్పృహ, ఆశ, కన్ఫ్యూజన్, ఊహాత్మకమైనది. ద వాట్ హ్యాస్ బీన్ అండ్ వాట్ షుడ్ బి, ఎలా ఉన్నది ఇంతకు ముందు, ఇప్పుడు ఎలా ఉండాలి అని. దీనంతటితో మనం అంతా పరిచయం అయిన వాళ్ళమే. మీరేం అనుకుంటున్నారంటే ఇంతకు ముందున్న ప్యాటర్న్ ని బ్రేక్ చేసేద్దామని, అండ్ దాని వంతు ఒక కొత్త దాన్ని అక్కడ పెట్టాలని. ఆ న్యూ అన్నది పాతది మార్పు చెందిందే. దాన్ని మీరు కొత్త అంటున్నారు మీ యొక్క లక్ష్యాల పర్పసెస్ కి అండ్ మీ మీ యొక్క మాన్యువర్స్. బట్ ఇట్ ఈస్ స్టిల్ ద ఓల్డ్ మాన్యువర్స్ అంటే అది మీరు ఏదో మీ యొక్క పనిచేయడాలతోటి, మీ యొక్క లక్ష్యాలతోటి మీరు ఏంటనుకుంటున్నారంటే అది కొత్తది అని మీకు పిలుస్తున్నారు, కానీ అది పాతదే. ఆ కొత్తది అనబడేది కూడా దాని మూలాలన్నీ ఓల్డ్ లోనే ఉన్నాయి, పాతలోనే. లోభంలోని, అసూయలోని, వైలెన్స్ లోని, ద్వేషంలోని, పవర్ లోని, అంటే బయటకు తీసేయడాలు, ఎక్స్క్లూషన్ లోని ఉన్నాయి. ఎంబెడెడ్ ఇన్ దీస్, వీటన్నిటితో కూడినటువంటిది మీరేం చేస్తున్నారు, ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు. అది అసంభవమే. మీరేం చేస్తున్నారు, మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటూ ఇతరుల్ని మోసం చేస్తున్నారు. కానీ ఈ ఓల్డ్ ప్యాటర్న్ అన్నది పూర్తిగా బ్రేక్ అయ్యే వరకు ఒక మౌలికమైన విప్లవం అంటే మార్పు రాదు. మీరేం చేస్తున్నారు, దాని చుట్టూరానే తిరుగుతున్నారు. కానీ మీకేమోని యు ఆర్ నాట్ ద హోప్ ఆఫ్ ద వరల్డ్, అంటే ప్రపంచం యొక్క హోప్ ఏమీ లేదు మీకు. ఈజ్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ క్యావోస్, ఈ గందరగోళంలోంచి బయటపడమే మీకు కావాలి. దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు అండర్స్టాండ్ ద వేస్ ఆఫ్ ద మైండ్. అందుకోసమనే మనస్సు మార్గాల్ని మీరు అవగాహన చేసుకోవడం చాలా అవసరం. మైండ్ అన్నది కేవలంగా తెలుసున్న ఫీల్డ్లోనే పనిచేస్తుంది. అనుభవంలోని, అది తెలుసో తెలియకో తెలుసున్న ఫీల్డ్లోని, దాని అనుభవంలోని అది కలెక్టివ్ గా కానీ సూపర్ఫిషియల్ గా కానీ పనిచేస్తుంది. ఒక ప్యాటర్న్ లేని యాక్షన్ ఉన్నదా? ఇప్పటి వరకు మనకేం తెలుసు అంటే యాక్షన్ అన్నది కేవలంగా ఒక ప్యాటర్న్ కి సంబంధించే ఉంది. అలాంటి యాక్షన్ అన్నది ఎప్పుడు కూడా ఇంతకు ముందున్న దానికే అది ఆర్ వాట్ షుడ్ బి, ఎలా ఉండాలి అనే దానికి ఒక ఊహ. ఈ యాక్షన్ అనేది ఇంతవరకు ఒక ఆశకి, భయానికి అడ్జస్ట్మెంట్ అన్నమాట. అంటే గతానికి చెందింది, అది భవిష్యత్తుకి చెందింది. ఒక యాక్షన్ అన్నది గతం యొక్క కదలిక కాకపోతే భవిష్యత్ యొక్క, లేకపోతే బిట్వీన్ ద పాస్ట్ అండ్ ద ఫ్యూచర్, భవిష్యత్కి గతంకి మధ్యలో కానీ, అప్పుడు వాట్ అదర్ యాక్షన్ కెన్ దేర్ పాసిబిలిటీ, ఇంకెలాంటి యాక్షన్ ఉంటుందండి? అది గతానికి కానీ భవిష్యత్తుకు కానీ, గతానికి భవిష్యత్తుకి మధ్యలో కానీ ఉంటుంది. అలా కాని యాక్షన్ ఇంకేంటి? మీరేమోని మీరు కానీ మమ్మల్ని ఏమీ చేయకుండా ఇన్యాక్షన్కి కానీ మమ్మల్ని ఆహ్వానించట్లేదు కదా. ఇట్ వుడ్ బి ఏ బెటర్ వరల్డ్ ఇఫ్ ఈచ్ వన్ ఆఫ్ us were aware of the true inaction. ఆయన ఏమంటున్నారంటే మనందరి ఇన్యాక్షన్ ని మనం అవగాహన చేసుకుంటే అప్పుడు ఒక బెటర్ వరల్డ్ వస్తుంది. అది మన యాక్షన్ కి ఆపోజిట్ కాదు, కానీ ఆ ఎనదర్ అది వేరే విషయం. అసలు ఇప్పుడు మనస్సుకి ఏ రకమైన ప్యాటర్న్ లేకుండా ఈ బ్యాక్వర్డ్ లేక ఫార్వర్డ్ ఊపులు, కోరిక యొక్క కదలికలు లేకుండా ఉండడం సంభవమేనా? ఇది నిశ్చయంగా సంభవమే. అలాంటి యాక్షన్ అన్నది ఈజ్ లివింగ్ ఇన్ ద నౌలోనే అది జీవిస్తుంది. టు లివ్ ఇస్ టు బి వితౌట్ హోప్, జీవించడం అంటేనే హోప్ లేకుండా ఉండడం. వితౌట్ ద కేర్ ఆఫ్ టుమారో, రేపటి కోసం ఏ కేరు తీసుకోకుండా ఉండడం. ఇట్ ఈస్ నాట్ హోప్, లెసన్స్ ఆర్ ఇండిఫరెన్స్. మన హోప్ అన్నది మనమేమీ లెస్నెస్ ఆర్ ఇండిఫరెన్స్ అంటే ఏమీ పట్టించుకోకపోవడం కానీ. బట్ వీఆర్ నాట్ లివింగ్
ఇట్ ఈస్ నాట్ హోప్ ఏమీ కాదు మనని లెస్ తక్కువ చేస్తున్నది, లేకపోతే ఏం పట్టించుకోవడం కాదు. వీఆర్ నాట్ లివింగ్, మనం జీవించట్లేదు. మనం ఎప్పుడూ కూడా మృత్యువును వెతుకుతున్నాం, గతాన్ని లేకపోతే భవిష్యత్తుని. జీవించడం అన్నది ఒక పెద్ద విప్లవం. జీవించడం అన్నదానికి ఒక ప్యాటర్న్ లేదు, మృత్యువే ఉంది. గతం లేకపోతే భవిష్యత్తు ఇంతకు ముందు జరిగింది కానీ లేకపోతే ఊహాత్మకమైంది. యు ఆర్ లివింగ్, మీ ఊహాత్మలో మీరు జీవిస్తున్నారు. అందుకే మీరు మృత్యువుని తీసుకొస్తున్నారు, జీవితాన్ని కాదు. ఇదంతా బాగానే ఉంది, ఇది మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? ఇక్కడికి తీసుకెళ్ళదు. మీ యొక్క విప్లవం ఎక్కడుంది? వేర్ ఈజ్ యాక్షన్? యాక్షన్ ఎక్కడుంది? వేర్ ఈజ్ దేర్ ఏ న్యూ మేనర్ ఆర్ లివింగ్? కొత్త జీవించడం, కొత్త పదం, కొత్త విధానం ఎక్కడున్నాయి? నార్ ఇన్ డెత్ బట్ ఇన్ లైఫ్. మృత్యువులో గాని జీవితంలో గాని లేవు. యు ఆర్ పర్స్యూయింగ్ ద ఐడియల్, మీరేమో ఆదర్శాన్ని వెనకాల వెళ్తున్నారు, ఆశ. అండ్ దిస్ పర్స్యూట్, ఈ వెతుకులాట అన్నది కేవలంగా యాక్షన్, రెవల్యూషన్. యువర్ ఐడియల్, మీ ఆదర్శం, మీ ఆశ అన్నది మీ మనస్సు ప్రొజెక్ట్ చేసిందే, వాట్ ఈజ్ అన్న యథార్థంలోంచి. ఈ మనస్సు అదేమో గతం యొక్క ఫలితంగా వచ్చింది గనక అది ఎప్పుడూ కూడా దాని యొక్క పద్ధతిని తెస్తుంది. అది కొత్తది, కొత్త దాని కోసం. అండ్ ఇది మీరు ఏదంటున్నారో దాన్ని మీరు విప్లవం అంటున్నారు. మీ కొత్త జీవితం అన్నది ఆ పాతదే, కొంచెం డిఫరెంట్ గా ఉన్న బట్టలతో, పాతదే కొత్తగా ఉంది. ఆ గతం, ఆ భవిష్యత్తు జీవితాన్ని గట్టిగా పట్టుకోవు. దే హ్యావ్, వాళ్ళకి ఏంటంటే జీవితం యొక్క జ్ఞాపకాలు, ఆశలు ఉంటాయి జీవితం మీద, కానీ అవి జీవించడం కాదు. యాక్షన్ ఆఫ్ ది మైండ్ ఈజ్ నాట్ లివింగ్. మనస్సు యొక్క యాక్షన్ ఎప్పుడు జీవించడం కాదు. మైండ్ ఎప్పుడైతే డెత్ అన్న ఫ్రేమ్వర్క్ లో పనిచేస్తూ ఉంటుందో, అండ్ రివల్యూషన్ బేస్డ్ ఆన్ డెత్, ఆ డెత్ మీద బేస్ అయిన రివల్యూషన్ అన్నది మాత్రమే ఓన్లీ మోర్ డార్క్నెస్, అది ఇంకా మన అజ్ఞానంలోకి తీసుకెళ్ళిపోతుంది. మోర్ డిస్ట్రక్షన్, ఇంకా వినాశనానికి, ఇంకా దుఃఖానికి దారితీస్తుంది. యు లీవ్ ద అట్టర్లీ ఎంటీ, ఆల్మోస్ట్ నేకెడ్. మీరేమో పూర్తిగా ఎంటీగా ఉన్నట్టుగా, అంటే నేకెడ్ అంటే ఏమి అలాగా చూపెట్టేశారు. ఇట్ మే బి స్పిరిచువల్లీ గుడ్ ఫర్ మీ, ఇది ఆధ్యాత్మికంగా నాకు మంచిదే. దేర్ ఈజ్ ఎ లైట్నెస్ ఆఫ్ హార్ట్ అండ్ మైండ్, ఇందులో నా హార్ట్, నా హార్ట్ అండ్ మనస్సు ఈ రెండు కూడా నేను లైట్ అయ్యాను. బట్ ఇట్ ఈస్ సో హెల్ప్ఫుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కలెక్టివ్ రివల్యూషనరీ యాక్షన్. కానీ కలెక్టివ్ గా ఉన్న రివల్యూషనరీ యాక్షన్ లో ఇది చాలా సహాయకారిగా ఉంటుంది అంటున్నారు. ఇక్కడ అంటే మనం అందరం అనుకున్న వీళ్ళు అన్న విప్లవం అన్నది కేవలంగా ఓల్డే ప్యాటర్న్ ని కొత్త కొంచెం మార్పుతో అది న్యూ అంటున్నాం, విప్లవం అంటున్నాము. అది అలాంటి విప్లవం ఎప్పుడు పాతదే, మనస్సు ప్రొజెక్ట్ చేసిందే, మనస్సు ఎప్పుడు గతానికే చెంది, దాన్ని మీరు విప్లవం అని పిలుస్తున్నారు. పాస్ట్ అండ్ ద ఫ్యూచర్ డు నాట్ హోల్డ్ లైఫ్. జీవితం అంటే గతము, ఫ్యూచరు, ఈ రెండు జీవితాన్ని పట్టుకోలేవు. అవి ఏంటంటే గతం యొక్క జ్ఞాపకాలు, హోప్ అన్నవి అవి జీవించడం కాదు. మనస్సు యొక్క యాక్షన్ అన్నది అదేం జీవించడం కాదు. మైండ్ ఎప్పుడు కూడా డెత్ అన్న ఫ్రేమ్వర్క్ లోనే పనిచేస్తుంది. ఈ విప్లవం డెత్ మీద బేస్ చేసుకున్న విప్లవం అన్నది ఎప్పుడు వినాశనకరంగాను, దుఃఖదాయకంగాను ఉంటుంది, అజ్ఞానంగా. అంటే ఆయన అర్థం చేసుకుని అంటున్నాడు, మీరు పూర్తిగా ఎంటీగా, ఆల్మోస్ట్ నేకెడ్ గా, అంటే అన్ని ఉన్నదన్నట్టు చూపించారు. ఇది ఆధ్యాత్మికంగా బాగానే ఉంది. దేర్ ఈజ్ ఏ లైట్నెస్. ఇప్పుడు నా మనస్సులో ఒక రకమైన హార్ట్ లో నేను లైట్నెస్ వచ్చింది, అంటే తేలిక అయ్యాను. కానీ ఇట్ ఈస్ నాట్ సో హెల్ప్ఫుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కలెక్టివ్ రివల్యూషనరీ యాక్షన్. కానీ కలెక్టివ్ రివల్యూషనరీ యాక్షన్ లో ఇదంతా సహాయం చేయదు అని అంటున్నారు. ఇట్ ఈస్ నాట్ సో హెల్ప్ఫుల్. ఇక్కడితో అయిపోయింది. ఏమైనా అర్థమైందా? ఎవరు లేరేంటి? వసంతలత లేదు. ఆ వసంత గారు మీరే ఉన్నారు మొదటి నుంచి వింటూ.
సుధా గారికేమో సిగ్నల్ బ్రేక్ ఏమో. లక్ష్మి, ఆ, నువ్వు ఎంతసేపు జీవించడం అన్నది ఆ? జీవించడం అన్నది మొదలెట్టడం అన్నదే జీవించడం అన్నది మొదలెట్టడం అన్నదే విప్లవం అన్నది బాగుంది. అంటే జీవించడంలోని ఆశలు, గతము, ఫ్యూచరు, వాటి కోసం ఆశలు, జ్ఞాపకాలు, అది జీవించడం కాదంటున్నాడు. ఇది గుడ్. అంటే ఇప్పుడు అతను నెమ్మదిగా అంటున్నాడు అనమాట, నేను ఆల్మోస్ట్ నాకు అన్ని క్లియర్ గా అర్థమయ్యాయి, కానీ ఇది కలెక్టివ్ రివల్యూషన్ రియాక్షన్ కి అంత హెల్ప్ఫుల్ కాదేమో అన్నట్టు. అంటే ఇక్కడ స్టార్టింగ్ లో వచ్చేవాళ్ళు ఏదో విప్లవం కోసం వచ్చాడు ఆయన, ఈ సంఘాన్ని సంస్కరించాలి, ఇది ఎంతో బాగా చేసేయాలి, ఓ రకమైన పద్ధతి మార్చేయాలి, ఇలాంటి వాటిలో నేను వచ్చాడు. అంటే అప్పుడు దాంట్లోంచి నువ్వు మార్చాలనుకున్నది కూడా నీ గతం యొక్క ఆలోచనల్లోంచే, గతాన్ని బట్టలు మార్చేసి కొంచెం మార్చి నువ్వు వేస్తున్నావు, అది న్యూ అంటున్నావు, దాన్ని విప్లవం అంటున్నావు అంటూ ఆయన బోధపరిచారనమాట. ఓకే, బాగుంది. అనుపమ గారు మీరు ఎప్పుడు వచ్చారు? నేను చూడలేదు మీరు ఎప్పుడు వచ్చారో. అనుపమ గారు శారదా ఇప్పుడే వచ్చారా? శారదా నువ్వు చాలా ముందు వచ్చావా? అదే రెండో నేను జూమ్. ఇప్పుడే వచ్చాను. నేను 5 నిమిషాల క్రితం వచ్చాను. అదే 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 చెప్తున్నారు ఇందులో. లక్ష్మి గారు, నేను మధ్యలోనే వచ్చాను, లేవడం లేట్ అయింది ఇవాళ. అవును చూశాను, మీరు లేరు. టాబ్లెట్స్ వేసుకుంటే మగతగా ఉంటుంది, లేవలేకపోతున్నా పొద్దున్నే. అవును చెప్పారు. వసంత గారు మీకు ఏమైనా అర్థం అవుతుందా? అంటే మనం ఎప్పుడు కూడా ఆ మెమొరీస్ తోటి ఏదో ఒక సెట్ ప్యాటర్న్ లోని జీవించి బంధించేసుకుంటున్నాం. అది మారాలి అని మనం అన్న విప్లవం కూడా పాత దాంట్లోంచే వస్తుంది, అది కంప్లీట్ గా ఎండ్ అవ్వటం లేదు. అందుకని అది న్యూ కాదు అని చూపెట్టేది. అతగాడు నేను ఎంతో విప్లవాలు తెద్దాం అనుకున్నాను అనుకుంటూ ఆయన, అంటే ప్రతి అలా చేసే ఒక ఐడియాతో ఉన్న దానికి ఎప్పుడు వ్యతిరేకత ఉంటుంది, ఒక నమ్మకం మీద ఆధారపడిన విప్లవానికి వ్యతిరేకత ఉంటూనే ఉంటుంది అంటూ అలా బోధపరిచారన్నమాట. నమస్తే అమ్మా. నమస్తే. అర్థమైందా? మాకు కూడా ఈరోజు అర్థమైంది. పాత కరెంటు అస్తమానం మాకు కూడా వచ్చి పోయి అయ్యింది ఈరోజు. విన్నాను, నాకు అర్థమైంది. అదే పాత ప్యాటర్న్ లోనే ఆలోచించడం, ఈ ఏమంటారు వీటిని, అది గతంతోటే, అది గతమే కొంచెం కొత్త బట్టలు వేసుకుని వస్తుంది కానీ కొత్తది కాదండి, అది విప్లవం కాదు. అంటే గతంలోంచి మనం అన్ని చేస్తున్నాం నోన్ ఫీల్డ్ లోనే గాని మరో రకంగా కాదు అని. ముగించేద్దాం. సరే లక్ష్మి, నీ ఫోన్కి ఏంటైంది? నువ్వు రికార్డింగ్ ఆపేస్తే మధ్య అడుగుతాను. నీ ఫోన్కి ఏమైంది?